నిజంగా షుగర్ తినడం వల్ల వెయిట్ పెరుగుతుందా అనేది క్వెషన్. సో, బేసిక్‌గా ఇక్కడ ఏంటంటే షుగర్‌లో క్యాలరీస్ అనేవి చాలా చాలా ఎక్కువుంటాయి. అండ్ అట్ ద సేమ్ టైమ్ షుగర్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు రైస్ అనుకోండి. మీ అంటే అలవాటుని బట్టి ఇంత క్వాంటిటీ మీరు తినగానే మీకు కడుపు నిండింది అనే ఒక ఫీలింగ్ వస్తుంది. అట్ ద సేమ్ టైమ్ మీరు ఈ షుగర్ ఇంటేక్‌ని గనక తగ్గించినట్లయితే ఖచ్చితంగా మీ వెయిట్ అనేది లాస్ అవుతుంది. సో, దానికి బదులుగా అంటే ఆల్టర్‌నేట్‌గా రైట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు టీ తాగే అలవాటు ఉందనుకోండి. సో, టీలో షుగర్ బదులుగా మీరు బెల్లం వేసుకోవచ్చు. రైట్. లేదు అంటే మీరు ఒకవేళ మిల్క్ తాగే అలవాటు ఉంటే మిల్క్‌లో షుగర్ బదులుగా మీరు హనీ వేసుకోవచ్చు. రైట్. లేదు అంటే మనకు ఆల్టర్‌నేట్ కింద మనకు డేట్స్ ఉంటాయి. ఆ డ్రై డేట్స్ పౌడర్ గనుక మీరు కూడా వాడొచ్చు. సో, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఆల్టర్‌నేటివ్స్ అనేవి మనకున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మిల్కే తాగే అలవాటు ఉందనుకుందాం. నార్మల్‌గా మీరు పాకెట్‌లో వచ్చే మిల్క్ అయితే ఖచ్చితంగా మీరు దాంట్లో షుగర్ యాడ్ చేయాలి. అలా కాకుండా దాని ప్లేస్‌లో మీరు కోకోనట్ మిల్క్ తీసుకున్నారనుకోండి. అంటే ఫ్రెష్ కోకోనట్ తీసుకొని దాంట్లో మిక్సీలో వేసి కొన్ని వాటర్ ఏసేసి దాన్ని మిక్సీ పట్టేస్తే దానిలో ఉన్న మిల్క్ అంతా కూడా బయటకొచ్చేస్తుంది. దాన్ని ఒక క్లాత్‌తో స్ట్రెయిన్ చేసేసి అది తాగొచ్చు. సో, అది చాలా చాలా స్వీట్‌గా ఉంటుంది. దాంట్లో మీరు అడిషనల్‌గా మళ్ళీ షుగర్ యాడ్ చేయాల్సిన అవసరం అనేది ఉండదు. సో, ఏదో ఒక రూపంలో మీరు మీ బాడీలోకి వెళ్ళే షుగర్ ఇంటేక్‌ని తగ్గిచ్చేసేసుకోండి.